హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి. ఈరోజైతే మటన్ కర్రీ అలాగే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వస్తే నేను మటన్లోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు అలాగే ధనియా పౌడరు వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక అరగంట. నేను ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నానో అలా చేసుకున్నామంటే సమ్మర్ అయినా కూడా మనకి రోజు తిన్నా కూడా ఏం కాదండి. అంటే కడుపులో మంట రావటం, గ్యాస్ రావటం, అరగకపోవటం అట్లా ఏముండదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను 2 యాలకులు, లవంగా అలాగే కొంచెం దాల్చిన చెక్క నూనె కాగిన తర్వాత వేసాను. ఇంక ఈ పేస్ట్ వచ్చేసి కొంచెం అల్లం చిన్నులపాయి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు మిక్సీ వేసుకున్నానండి. ఇంక ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది వేసాను. ఇంక ఇది ఒక్కసారి అయితే కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెడతానండి. మనకి మటన్ ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది. అదే మనకి కుక్కర్ ఉందనుకోండి, 2-3 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకొని తర్వాత మనం వండుకుంటే తొందరగా ఉడికిద్ది. నా దగ్గర అయితే కుక్కర్ ఏం లేదండి, ప్రస్తుతానికైతే నేను మామూలుగానే వండుతున్నాను. ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి. నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామంటే ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది, కుదరట్లేదు. ఈసారి షాపింగ్ చేసినప్పుడు కంపల్సరీగా ఒక కుక్కర్ అయితే తీసుకుంటాను. ఇంక ఈలోపు అది సిమ్లో పెట్టి ఉడుకుతూ ఉంటుంది కదా, ఇంకా బిర్యానీకి రైస్ కడుగుతున్నాను. రైస్ కడిగి ఒక అరగంట సేపు ఇవి కూడా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి బిర్యానీ పొడి పొడిలాడితే చాలా బాగా వచ్చిద్ది. ఇంకా పక్కన పెట్టేసి ఈలోపు నేను ఒక క్యారెట్, పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇందాక మీకు చూపించాను కదా మిక్సీ పట్టిన పేస్టు, ఇంకా అదైతే నేను బిర్యానీకి, కర్రీకి రెండింటికి కలిపి మిక్సీ పట్టానండి. ఇంకా అందుకని నేను వేరేగా టమాటా, ఉల్లిపాయ ఏమి వేయటం లేదు. చూడండి, ఈ కట్ చేసినవి కొంచెం కర్రీకి 4 పచ్చిమిరకాయ ముక్కలు పక్కన పెట్టి ఇంకా మిగతా అయితే బిర్యానీకి తీసుకున్నాను. ఇవి చూడండి, కొంచెం మనకు మటన్ ఉడకటం లేట్ పట్టింది కాబట్టి సిమ్లో పెట్టి అలా వండుకుంటా ఉన్నాం. ఈ లోపు అయితే బిర్యానీ చేసేసుకుంటే సరిపోయింది. ఇంకా బిర్యానీకి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మీరు గమనించండి, మసాలాలు అయితే చాలా తక్కువ వాడుతున్నాను. ఇలా వాడితే ఏంటంటే మనకి సమ్మర్ కాబట్టి కడుపులో మంట రావటం, అరగకపోవటం, గ్యాస్ రావటం అట్లా ఏం ఉండదు. రోజు తిన్నా కూడా ఏం కాదండి, మనం మసాలా తక్కువ వాడితే. ఓకేనా? ఇంక ఈ మటన్లో అయితే కొంచెం వాటర్ పోసాను ఉడుకుతూ ఉంటుందని. ఇంక ఇప్పుడైతే బిర్యానీకి ఆయిల్ వేడయ్యింది. చూడండి, నేను ఎంత తక్కువ వాడుతున్నానో, అదొకటే తీసుకున్నాను. బిర్యానీ మసాలాలు అంటే బిర్యానీ ఆకు, పువ్వు, లవంగా, యాలకులు అలాగే దాల్చిన చెక్క. ఇంక ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిరకాయ ముక్కలు ఇవి వేస్తున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాము. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అయినా సండే రోజే చికెన్ కానీ మటన్ కానీ వండుకునేవాళ్ళం అండి. ఇప్పటికిలాగా ప్రతిరోజు తెచ్చుకోవటము, ఏ టైంలో పడితే ఆ టైంలో తెచ్చుకోవటం, వారాలతో సంబంధం లేకుండా తినటం అట్లా ఏం ఉండేది కాదు అప్పుడైతే. ఎప్పుడో మా నాన్న అయితే నెలకు 1 సారి 2 సార్లు అట్లా తెచ్చేవాడు. ఇప్పుడైతే అట్లా కాదులేండి, ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తెచ్చుకుంటున్నారు అందరూ. ఇంక ఇదైతే మనం పేస్ట్ కూడా వేసేసాం కదా, ఇదైతే వేగింది. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పేసి వాటర్ పోస్తాం. ఈ గిన్నెలు గుర్తుపట్టారా? నేను పోయినసారి మన ఛానల్లో వీడియో పెట్టాను, ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నానని చెప్పాను కదా, ఆ గిన్నెలండి. బిర్యానీకి, మామూలుగా చికెన్కి కానీ మటన్కి కానీ చాలా ఉపయోగపడుతున్నాయండి. చాలా బాగా అనిపించింది.
అంటే మనకి హైట్ తక్కువగా వెడల్పుగా ఉండేటప్పటికి బిర్యానీకి చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చినాయండి. చూడండి ఎసరైతే కాగింది. ఇంక బియ్యం వేసేద్దాం దీంట్లో. ఇంక బియ్యం వేసే ముందు కొంచెం మనకి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటే కొంచెం నాకైతే ఉప్పు తగ్గింది అనిపించింది. అదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇంక ఇప్పుడైతే బియ్యం కూడా వేసేసానండి. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మటన్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. బిర్యానీలోకి మటన్లోకి కొత్తిమీర వేద్దామని కొంచెం కట్ చేస్తున్నానండి. కొత్తిమీర పుదీనా మనం ఎంతైనా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర కొంచెం ఉంది, ఇంక కొంచెమే వాడుతున్నాను. ఇంక ఇదైతే కట్ చేసి పక్కన పెట్టుకొని మటన్ ఎంతవరకు వచ్చిందో చూస్తున్నానండి. మనకి మటన్ కొంచెం లేట్గానే ఉడికిద్దిలేండి, కుక్కర్లో వెళ్ళలేదు కదా, కొంచెం టైం పట్టిద్ది. బిర్యానీ అయితే ఉడుకుతుంది. ఇంకా కొత్తిమీర అది కొంచెం వేద్దాం. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ మటన్లో కూడా ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంకేం వేయ అవసరం లేదు. ఇంకా కొంచెం మగ్గితే సరిపోయింది. బిర్యానీ అయితే మగ్గిందండి. లాస్ట్లో కొంచెం నేను నెయ్యి వేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం లాస్ట్లో నెయ్యి వేసామనుకోండి అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్మెల్లే తెలిసిపోయిద్దండి మనకి. ఎప్పుడైనా కానీ మనం ఏ వంట చేసినా కూడా స్మెల్ మంచిగా వచ్చిందంటే అది బాగుందని అర్థం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంక ఈ మటన్ కూడా మనకి రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో నేను పచ్చిమిరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి, అలాగే కొత్తిమీర వేసాను. చూడండి ఎట్లా పొడి పొడిలాడుతూ ఉందో, చూడటానికైతే చాలా బాగుంది. ఇంకా మనకి బిర్యానీ మటను రెండు రెడీ అయిపోయినాయండి. కొంచెం వేడి ఆరిన తర్వాత ఇవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. మటన్కైనా చికెన్కైనా లాస్ట్లో మనం పచ్చిమిర్చి వేసామంటే ఆ టేస్ట్ స్పష్టంగా తెలిసిద్దండి. చాలా తేడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇది కొంచెం వేడారిన తర్వాత టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. చాలా టేస్ట్గా, చాలా మంచి స్మెల్ వస్తే చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి, ఓకేనా. ప్లీజ్